ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానంద పద్మాత్మనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం మాతృభ్యో నమః, ఓం పితృభ్యో నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరమగురుభ్యో నమః, ఓం పరంపర గురుభ్యో నమః, ఓం కాలభైరవ గురుభ్యో నమః, ఓం శివాయ గురవే నమః. ఆదినాదం సమారాపం దత్తాత్రేయాయ మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గం గణపతియే వరవరద సర్వజనమే వశ్మానే స్వాహ. ఓం హ్రీం ఓం వటకాయ ఆపదుద్ధారణాయ కురు వటకాయ ఓం హ్రీం ఓం. ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టాటా స్వాహ. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము భూసిద్ధిని, భూయోగాన్ని, గృహయోగాన్ని లేనటువంటి వారు, కష్టాలతో మాకు ఇల్లు లేదు, మాకు భూమి లేదు, మేము ఎన్నో బాధలు పడుతున్నాము, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, మాకు గృహయోగం కావాలి అనుకునేటువంటి వారికేనండి ఇది వీడియో. ఇది ఎలా చేయాలో ఈరోజు వివరిస్తున్నాను. కేవలము ఇది భక్తి శ్రద్ధలతో పాటిస్తే మీరు అనుకోకుండా భూమిని కొని ఇల్లు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇది తెలియచేస్తున్నా. ఇది నా గురువులు నాకు చెప్పింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అగర్ మీకు ఇది కనుక నచ్చితే, చేయదలుచుకుంటే చేస్తే జై వారాహి మాత అని కామెంట్ చేయండి నాకు. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా నేను మీకు దీని వివరణ తెలియచేస్తున్నాను. భూసిద్ధిని, భూయోగాన్ని, గృహయోగాన్ని వారాహిదేవి మంత్రం జపం వల్ల కలుగుతుంది. వారాహిదేవి ఆశీస్సులతో మనం వాక్సిద్ధిని కూడా పొందవచ్చు. భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని విషయాలను కూడా మనం వారాహి మంత్ర జపం వలన పొందే అవకాశం ఉంటుంది. వారాహి లలితాదేవి యొక్క సర్వసేనాధిపతి మరి అత్యంత శక్తిమైన చురుకైన స్తంభన దేవత. శత్రువులను కేవలం కంటి చూపుతోనే స్తంభింపజేసే వారిని అణగదొక్కేటువంటి హస్తమాతృకల్లో దివ్యశక్తి. వారి దుష్టశక్తులను అతి శీఘ్రంగా నాశనం చేస్తుందండి. వారాహి శక్తి ఆధ్యాత్మికంగా వ్యవహారాల్లో మనకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వారాహిదేవి ప్రతికూలతలు అనగా కష్ట నష్టాలు పూర్తిగా పోగొడుతుంది. వారాహిదేవి కోరికలను అతి శీఘ్రంగా నెరవేరుస్తుంది. వారాహి మంత్రం రాత్రి సమయంలో భక్తితో జపం చేయడం వల్ల, అలాగే చంద్రుడి యొక్క తత్వం పైన అనగా మానసిక అస్తవ్యస్తలను, అలాగే వారాహి అమ్మవారి యొక్క మంత్ర సాధనలో మనం ఉండే ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడానికి వారాహి మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఉద్యోగ సంబంధాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి స్త్రీల యొక్క వేధింపులు, అవమానాలు, కుట్లు, కుతంత్రాలు, దుష్టచూపులు వీటి నుండి అతి శీఘ్రంగా పోగొడుతుంది. వారాహి అమ్మవారి యొక్క రాత్రి మంత్ర సాధన. వారాహి మంత్రాన్ని పాటించడం వల్ల, వారాహి హోమం వీలైతే గృహంలో చేసుకోవడం వల్ల మన జీవితంలో ఎదురవుతున్న ఎన్నో కష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ యొక్క అమ్మవారు రాహుగ్రహం యొక్క, శనిగ్రహం యొక్క, కేతుగ్రహం యొక్క నష్టాలను, దోషాలను సమూలంగా పోగొట్టేటువంటి దేవత. శక్తివంతమైన ఈ హోమం గృహంలో చేసుకుంటే శుభ ఫలితాలు. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మఠంలో, పీఠంలో కూడా ఈ యొక్క హోమాన్ని వాక్సిద్ధులతో ఆచరించడం ద్వారా శుభప్రదం. రాహు దోష నివారణ, సర్పదోష, కాల సర్పదోష, నాగదోష ఇటువంటి దోషాలను పూర్తిగా పోగొట్టువంటి శక్తి వారాహి మంత్రం ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. అలాగే మన మానసిక అస్తవ్యస్తాలను కూడా సరిచేసేటువంటి శక్తి వారాహి మంత్రానికి ఉంటుంది. మన చుట్టూ ఉండేటువంటి గుప్తలు శక్తులను కూడా నశింపచేస్తుంది వారాహి మంత్రం. వారాహిదేవిని దండనాథాదేవిగా, సర్వసైన్యాధ్యక్షురాలుగా, మహాసేనానిగా,
ఆజ్ఞాచక్రేశ్వరగా కొనియాడుతూ పూజిస్తూ ఉంటారు. మన వైపు న్యాయం ఉంటే చాలా మన వైపు న్యాయం ఉంటే చాలు, అమ్మవారు మన యొక్క మంత్రం జపంతోనే మనం సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. చివరికి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక ముక్తి, మోక్షాన్ని ప్రసాదించే దేవత వారాహి దేవత. వారాహి హోమం చేయడం వల్ల ఎన్నో రకాల సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని పొందగలుగుతాం. భార్యాభర్తల మధ్య సమస్యలను పోగొట్టే శక్తి వారాహి మంత్రానికి ఉంది. ఈ మంత్రం రాత్రి సమయంలో ఎవరైతే జపం చేస్తారో వారికి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఈ ఆకర్షణ శక్తితో అన్యోన్య దాంపత్యం జీవితాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. పిల్లలు చెడు స్నేహాలు పట్టి చెడిపోతున్నప్పుడు అమావాస్య నాడు అనుమానాస్పదం వ్యక్తులతో నమ్మి ప్రేమని, పెళ్ళి అని, కుటుంబ గౌరవాన్ని కాలరాస్తున్నప్పుడు ఆ యొక్క గృహంలో ఉండేటువంటి తల్లి వారాహి అమ్మవారు సాధన, భక్తి శ్రద్ధలతో 3 మండలాలు చేసిన అతి శీఘ్రంగా పిల్లల యొక్క మనసు మారి కుటుంబ గౌరవాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. ఇది నిరూపితమైనటువంటి పరమసత్యం. ఇక్కడికి కేవలం భక్తి కావాలి, అమ్మవారికి భక్తి మాత్రమే కావాలి. ఎవరికైతే భక్తి ఉంటుందో, అమ్మవారి పట్ల విశ్వాసం ఉంటుందో వారందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణ అతి శీఘ్రంగా అంది వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరిక నెరవేరుతుంది. ఎంతకాలం నుంచో వేధిస్తున్న సమస్యలు అనగా భూ సంబంధిత సమస్యలు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఉండేటువంటి ఆస్తి సమస్యలు, తల నుంచి, తండ్రి నుంచి, ముత్తాతల నుంచి రావాల్సినటువంటి ఆస్తి సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి రుణ సమస్యలు అతి శీఘ్రంగా పోగొట్టేటువంటి శక్తి వారాహి మంత్రానికి మాత్రమే ఉంది. ఈ మంత్రాన్ని గురుముఖంగా నేర్చుకొని గృహంలో ప్రతిరోజు పశ్చిమ దిశగా కూర్చొని ఒక చిన్న రావి ఆకుపై నల్లని మట్టి ప్రమిదలు నుంచి 2 వత్తులను వేసి వెలిగించి అమ్మవారి యొక్క మహామంత్రంతో పాటుగా మహాకాల భైరవ మంత్రం జపం చేసిన అతి శీఘ్రంగా కోరిక నెరవేరును.